ప్రాబ్లం, మంచిది. నేను కొద్ది నిమిషాలు మా అంటే 10 నుంచి 15 నిమిషాలు నా పరిచయం చేసుకుంటా. చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి కదండి. నేను ఎవరు ఏంటి నా గురించి తెలియాలి కదా. ఏదో వచ్చేసాడు, వాక్యం చెప్పేశాడు, 4 అద్భుతాలు చేసేసాడు, వెళ్ళిపోయాడు అన్నట్టు కాదు కదా. నా గురించి కూడా మీకు పరిచయం చేయాలిగా. కనుక దయచేసి నా గురించి కొన్ని మాటలు చెప్తాను. నేను ఎలా ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభు నన్ను ఎలా దర్శించాడు, నేను ఎలా ప్రభు సేవలోకి వచ్చాను అన్నటువంటి విషయాలను మీకు తెలియజేస్తాను ప్రియులారా. నేను పుట్టినటువంటి ఇల్లు లేదా నేను పుట్టినటువంటి కుటుంబము చాలా గొప్ప మరి హైందవ కుటుంబం. ఏ కుటుంబం అండి? చాలా గొప్ప హైందవ కుటుంబం. చాలా గొప్పగా భక్తి చేసేటటువంటి హైందవ భక్తి చేసేటటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడని నేను. మా తాత ముత్తాతలు చాలా గొప్పగా మరి పూజలు చేసుకునేటువంటి కుటుంబం అన్నమాట. అంటే మేము విశ్వబ్రాహ్మణులం అనమాట. అంటే పూజారులు అంటే తెలుసా? పూజారులు ఏం చేస్తారు? పూజారులు హల్లెలూయా పూజలు చేసుకుంటుంటారు కదా. పెళ్లి కార్యక్రమాలు, తద్దిన కార్యక్రమాలు, పిండ పొదన కార్యక్రమాలు ఉంటాయి కదండి. హైందవ కుటుంబాలలో హైందవ వాటిలో అన్ని చేస్తుంటారు కదండి. అటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటి వాడని నేను. మా తాత ముత్తాతలు చాలా గొప్పగా వాళ్ళ యొక్క మరి సనాతన ధర్మాన్ని నిర్వర్తిస్తూ దానిలో ఎక్కువగా ఆరాధన చేసేటటువంటి వారన్నమాట. మా అమ్మగారు, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అమ్మగారు చాలా గొప్ప మరి ఆరాధికురాలు అనమాట. వాళ్ళ ఆరాధికురాలు, హైందవ ఆరాధికురాలు. ఎంత గొప్ప ఆరాధికురాలు అంటే మా అమ్మ చేసే ఆ ఆరాధనకు వాళ్ళ దేవుడు మెచ్చి. ఎవరి దేవుడు మెచ్చి? ఎవరు ఇందాక బ్రదర్స్ మరి ఆరాధన చేసినప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. ఎస్, ఐఎమ్ సీయింగ్. నేను చూశాను దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనే ఉంది. హల్లెలూయా. దేవుడి యొక్క వెలుగు, దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ప్రకాశము మన మధ్యలోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత గొప్పగా మా అమ్మగారు ఆరాధికురాలన్నమాట. అంతగా ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుడు మా అమ్మ దగ్గరకు వచ్చేసేసి 24/7 అంటే 24 గంటలలో 1 గంట కూడా వదిలిపెట్టకుండా మా అమ్మతో మాట్లాడుతుండేవాడు. ఏం చేస్తుండేవాడు? మా అమ్మ ఎప్పుడు పిలిచినా ఆయన పలికేవాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మా అమ్మతో మాట్లాడినప్పుడు ఒక వింతైనటువంటి ఒక అనుభవం ఉండేది మా అమ్మకి. ఆ అనుభవం మేము చూచి వాళ్ళ దేవుడు వచ్చారు, మా అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటది. కనుక మేము ఇప్పుడు ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. ఇప్పుడు ఎలా మౌనంగా ఉన్నారు మీరు? అలా మౌనంగా ఉండిపోయేవాళ్ళం, సైలెంట్ గా పక్కన కూర్చొని ఉండేవాళ్ళం. ఎందుకు? ఆ టైంలో ఒకళ్ళు అల్లరి చేసినా, మాట్లాడినా, డిస్టర్బ్ చేసినా ఆయన కోపం వచ్చి ఏమైనా అంటాడేమో అని భయం వేసేసి సైడ్ కూర్చునే వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే చిన్నపిల్లలు సరిగ్గా భోజనం చేయకపోయినా, వామిటింగ్స్ చేసుకుంటున్నా, జ్వరం వచ్చినా వాడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏమంటారు? గాలి పట్టింది అంటారుగా. ఊర్లలో ఏమంటారు? అంటారా? మా అప్పుడు మరి అదే అనేవాళ్ళు. డాక్టర్లు లేవు, పసరు మందులు డాక్టర్లు ఏం లేవు, అన్ని ఏసు రక్తమే చేయం. ఇక ఏం చేయం? ఏసు రక్తమే చేయం. అయితే మా అమ్మగారు ఏం చేసేవారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మా అమ్మగారు ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నా కుటుంబంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, అంతే. అర్థమవుతుందా? నా కుటుంబంలో అటువంటి అనుభవాలు గుండె నేను వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని దూషించడానికి కానీ చెప్పట్లేదు. ఎవరి ధర్మాలు వాళ్ళకి గొప్పవి, కనుక నేను ఎవరికి దానికి వ్యతిరేకిని కాదు. కాకపోతే నా కుటుంబంలో ఏం జరిగిందో నేను చెప్తున్నా, అంతే. అర్థమవుతుందా? ఎవరు అన్యత భావించద్దు. మా అమ్మగారు ఏం చేసేవారంటే చాట తెలుసా మీకు? పొరపాటున ఎప్పుడైనా చాట చూసారా మీరు? చాట చూసారా? మీ ఇంట్లో చాట్లు ఉన్నాయా అక్క? ఉన్నాయా? ఏం చేస్తారు చాటతో? ఏం చేస్తారు? బియ్యం చెరుగుతారా, ఇసురు కొడతారా? హల్లెలూయా. ఏం చేస్తారు? చెరుగుతారు కదండి. అయితే మా అమ్మగారు ఏం చేసేవారో తెలుసా? నా కొడుక్కి గాలి పట్టిందా లేకపోతే ఇంకెవరైనా బట్టారా అని తెలుసుకోవడానికి చాటలో బియ్యం వేసి ఏసు రక్తమే చేయం. ఇక మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మా అమ్మ కొన్ని పేర్లు లిస్ట్ చదువుతూ ఉండేది. ఎలా తెలుసా? ఇలా నుంచి ఇలా ఊపితే బియ్యం పడతాయా పడవా? పడతాయా? ఛాలెంజా? మా అమ్మ ఊపితే పడవు, ఇప్పటికీ పడవు, ఎప్పటికీ పడవు, అందులోనంతకాలం. అర్థమవుతుందా? ఇలా ఊపితే పడవు. కానీ మా అమ్మకు లిస్ట్ ఉంటుంది, చూసారా లిస్టు? ఆ లిస్టులో ఒక్కరు మాత్రం ఎవరైతే ఈ కొడుకుని శోధిస్తున్నారో ఆ పేరు సడన్గా పడతాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే అప్పుడు మా అమ్మ అడిగేది, మేక, కోడా, ఏం కావాలి? దాన్ని ఎట్లా తెలుసుకుంటారు? సేమ్
మరలా ఆ చాట్లో బియ్యం వేసి మరలా పలికించేది. మేక అయితే మేక, కోడైతే కోడి మీద పడితే దాన్ని ఏంటి, ఎర్రదా, నల్లదా, తెల్లదా, మచ్చలదా, ఏది ఉంటాయి కదండి లిస్ట్. మీ ఊర్లలో లేవా మచ్చలు, తెల్లవి, నల్లవి ఉన్నాయా లేవా? మా దేశంలో మా ఊర్లో అయితే ఉన్నాయి. మరి హల్లెలూయా, దేనికి స్తోత్రం. సేమ్ టు సేమ్ అలా పలికించి అయిపోయేది అనమాట. ఏసు రక్తం వేసి అప్పుడు అయిపోయింది ఇక్కడ, ఇక నా కొడుకు సేఫ్. ఏమైపోయింది ఇక? డాక్టర్, నో ఇంజెక్షన్, నో టాబ్లెట్స్, అయిపోయింది. హల్లెలూయా. అటువంటి ఒక కుటుంబంలో నుంచి జన్మించినటువంటి వాడను నేను. అటువంటి కుటుంబంలో నా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎలా పట్టుకున్నాడో చెప్తాను. నా 11 ఏట నన్ను మా పెద్దనాన్నగారికి దత్తత ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మా పెద్దనాన్నగారికి దత్తత ఇచ్చారు. వారు అప్పటికే ప్రభువుని నమ్ముకున్నారు. అప్పటికే నా 11 ఏటనే వారు యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నారు. వారు మా గ్రామంలో పెద్ద, మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మ గారు గ్రామంలో పెద్ద. ఆ ఊర్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మా అమ్మ దగ్గరకు వస్తే మా అమ్మ ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత జరిగేది. అంత గొప్ప ప్రార్థన పర్వాలు మా అమ్మగారు, నన్ను పెంచుకున్న అమ్మగారు. ఆ ఊరికి ఎవరైనా సేవకులు వస్తే మా ఇంట్లోనే వాళ్ళకి అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఊర్లో ఒక్క మందిరం లేదు, ఆ ఊర్లో క్రైస్తవులు ఎవరు లేరు, ఒక మా కుటుంబమే. ఇప్పుడు యేసు ప్రభు కృపను బట్టి, మహాకనికరం బట్టి ఒక మందిరం ఉంది. చప్పట్లు కొట్టరా. హల్లెలూయా, దేనికి స్తోత్రం. అయితే వారి దగ్గర నేను ఉన్నప్పుడు ఇలానే సాయంత్రం ఎండాకాలం 6 బయట 12 గంటల ఆ టైంలో పడుకొని ఉన్నాం. మా అమ్మగారి పక్కన పడుకొని ఉన్నాను. 11 ఏట నేను చనిపోయా. భలే ఉన్నారు పాస్టర్ గారండి, మీరు చనిపోతే ఎలా వచ్చారు? దెయ్యమై వచ్చారా, భూతమై వచ్చారా అనొచ్చు మీరు. భూతానికి దెయ్యానికి ఇట్లా రక్త మాంసాలు ఉండవు, ఉంటాయా? గాలి కదా. మీరు చనిపోయిన వారు ఎలా బ్రతికారు అని మీరు అని అడగచ్చు క్వశ్చన్. 11 ఏట నేను చనిపోయి నా దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది పైకి. ఇది కట్టు కథ కాదు, యేసే మన మధ్యలో ఉన్నాడు. ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. కొన్ని వందల సంఘాలలో సాక్ష్యాలు చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చనిపోయినటువంటి నన్ను, ఆత్మ పైకి పోతున్న నన్ను నా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎలా అంటే అలా వెళ్ళిపోతున్న సందర్భంలో నేను కేకలు పెడుతున్నా. అమ్మ అమ్మ అని పిలుస్తున్న మా అమ్మ పలకట్లేదు. పక్కన మా నాన్నని పిలిస్తే మా నాన్న పలకట్లేదు. అయ్యో నన్ను ఎవరు రక్షించేవారు, కాపాడేవారు ఎవరు లేరని కేకలు పెడుతూ ఏడుస్తున్నప్పుడు ఒక పక్క నుంచి ఒక వ్యక్తి, నల్లగా ఉన్న వ్యక్తి, వీడు దొరికాడు, వీడి ఆత్మకు దొరికింది, వీడు ఎలా అయినా సరే ఈరోజు పట్టుకొని పోవాలని వాడు వస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన నేను ఇంకా భయంతో కేకలు పెడుతూ ఒక మాట అన్నా. ఏమన్నానంటే, నన్ను రక్షించి కాపాడే దేవుడు ఎవడూ లేడా. ఎప్పుడైతే ఈ మాట పలికానో ఆకాశం తెరవబడ్డం. ఒక వ్యక్తి, ఇప్పటికీ నేను చెప్తున్నా, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, గోల్డ్ అండ్ వైట్ కలర్ తో మిక్స్ అయినటువంటి ఒక కలర్, చాలా ఎత్తుగా, చాలా అందంగా, చాలా గొప్పగా ఉన్నాడు. ఆయన ఒంటి మీద వస్త్రపు చెంగులు చాలా మెరుస్తూ ఆకాశంలో రెపరెపలాడుతున్నాయి. అలా ఆయన ఆకాశం నుంచి దిగుతున్నాడు. కొన్ని సినిమాలలో మీరు చూస్తుంటారు కదా, దేవకన్యలు దిగుతుంటే చూసే ఉంటారు. యేసు రక్తం చూసారా లేదా? తలకాయ ఎగుతున్నట్టు చూశారు. హల్లెలూయా. ఇప్పటికే చూసేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. మార్చుకోండి, దేవుడు మార్చును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా ఆయన తిరుగుతున్న సందర్భంలో ఈ నల్లని వ్యక్తి అంటున్నాడు, అమ్మో ఆయన వస్తున్నాడు, నా వల్ల కాదు, నేను విడిచిపెడుతున్నాను, వదిలిపెట్టాను అన్న. ఎప్పుడైతే నన్ను వదిలిపెట్టాడో నాకు వచ్చిన దేహంలో పడడము, నేను మరలా ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేశాను. హల్లెలూయా. అలా నేను చూస్తుండగా నా కన్నులతో ఆయన నా 11 ఏట నాలోనికి దిగి వచ్చాడు. 24/7 365 days ఈ రోజు వరకు నన్ను విడిచిపెట్టలే. హల్లెలూయా, చెప్పండి కొట్టరా. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే వస్తాడు ఆయన తనతో. ఈ అంతే, ఆయన వదిలిపెట్టాడు, వచ్చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. నా 11 ఏట దేవుడు నన్ను పట్టుకున్నాడు. అయితే నేను నామకార్థంగానే బ్రతికాను. దేవుడు నాతో ఉన్నా నేను నామకార్థంగానే బ్రతికాను, లోకానుసారంగా బ్రతికాను, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను. ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు. ఇలా మీటింగ్లు జరిగితే మీటింగ్లకు మొత్తం అన్ని అరేంజ్ చేసి వెళ్ళిపోయేవాడిని.
ఆ మీటింగ్ అంతా అయిపోయి పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేవాడిని ఇంటికి. అలాంటి ఒక జీవితాన్ని జీవించినటువంటి వాడిని నేను. నాకు తెలియకుండానే నాలో ఉన్న దేవుడు నా 21వ ఏట నన్ను ప్రేరేపించడం ప్రారంభించాడు. వాక్యము గురించిన ఆశ, పరిశుద్ధాత్మ గురించిన ఆశ, దేవుడి గురించిన ఆశ ఆయన నాలో నుంచి రేకెత్తించాడు. నాకు తెలియకుండానే నేను ఉపవాసాలు ఉండడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రార్థనకి వెళ్ళాలి, వాక్యం వినాలి, దేవునికి అభిషేకంతో నింపబడాలి అన్నటువంటి ఒక ఆశ నాకు తెలియక లోపల నుంచి ప్రేరేపణ రావడం స్టార్ట్ అయింది. అట్లా ఇంచుమించు నేను ప్రతిసారి నెలలో ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉపవాసం వెళ్ళేవాడిని. అక్కడికి బెంగళూరు నుంచి, చెన్నై నుంచి గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చేవాళ్ళు. గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇట్లనే ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు, అన్నయ్య చేశారుగా. అలా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో అందరు నింపబడి భాషలు మాట్లాడి గంతులు వేస్తుంటే నేను కళ్ళు తెరిసేమన్నా తెలుసా? నన్ను ఏసయ్య క్షమించాలి. పరిశుద్ధాత్ముడు వీళ్ళకి పిచ్చి పట్టిందా? దేవుడు అనేవాడు ఎవడైనా ఇలా ఉంటాడా? దేవుడు అనేవాడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం, ఈ పిచ్చి భాషలు మాట్లాడా, ఈ గంతులు వేయడం చేస్తాడా అని నాకు తెలియకుండానే దేవుడిని దూషించిన వాడిని. నేను దూషించి ఏమన్నానో తెలుసా? నువ్వు నిజంగా దేవుడు అయితే వీరందరూ ఎగటం కాదు, నువ్వు నా మీదకి రాని నేను ఛాలెంజ్ చేశా దేవుడితో. ఛాలెంజ్ చేస్తే కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండానే ఇంచుమించు 1500 మంది పట్టే సంఘం అది. ఆ మందిరము చుట్టూ 7 రౌండ్లు కొట్టి ఈ ఇలాంటి పులిపీఠ ముందు 7 సార్లు పడి లేచా. నాకు తెలియకుండానే భాషలు మాట్లాడుతున్నా, నాకు తెలియకుండానే దర్శనాలు చూస్తున్నా, నాకు తెలియకుండా అక్కడ వారి గురించి ప్రవచిస్తున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా దేవుడు నన్ను తన వైపు మార్చుకోవడం ప్రారంభించాడు. తనకిష్టమైన రీతిలో, తనకు నచ్చిన రీతిలో, తను వాడుకునే పాత్రగా ఆయన ఏం చేశాడంటే నన్ను మలుచుకోవడం ప్రారంభించాడు. నేను చదువుకుంది చాలా పెద్ద చదువు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా శాలరీ అక్షరాల 1,50,000. ఎంతండి నా శాలరీ? ఎవరో వదులుకుంటారు 1,50,000. ఎంత వస్తే ఇప్పుడు ఈ సేవ చేస్తారు చెప్పండి అనేది? ఇప్పుడు 1,50,000 జాబును వదులుకొని ఇందులోకి వచ్చానంటే నాకు ఎంత వస్తాయి ఇక్కడ చెప్పండి? ఎంత వస్తే నేను ఇందులోకి వస్తాను చెప్పండి అన్నా? ఎంత వస్తే ఇందులోకి వస్తా? 2 లక్షలు రావాలిగా, అంతేనా? చెప్పరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, 1,50,000 శాలరీ కలిగిన జాబ్ నాది. అమెరికా వర్జీనియాలో వచ్చింది. దేవుడు వద్దన్నాడు. నువ్వు నా సేవ చేయాల్సిందే అన్నాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు నా సేవ చేయాలి, నీ మీద ప్రణాళిక ఉంది, నువ్వు సేవకే అని అన్నాడు దేవుడు. నేను అన్నాను చావనైనా చేస్తా కానీ సేవ చేయనని దేవుడితో నేను పందెం వేశాను. ఇట్లనే దేవుడితో చావనైనా చేస్తా కానీ సేవ అసలు చేయనన్నాను. ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతాను దేవుడితో. మీరు ఎలా అంటారు? భలే ఉన్నారు పాస్టర్ గారండి, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మనిషితో మాట్లాడే దేవుడితో ఎట్లా మాట్లాడతారు? మాట్లాడతాను అంతే. మోషే మాట్లాడలే, అబ్రహాం మాట్లాడలే, వాళ్ళంతా నా పితరులు, వాళ్ళు నాకు మాదిరి, నాకు పోలిక, వాళ్ళలాగానే నేను కూడా అంతే కదా. మాట్లాడతాడా దేవుడు? మాట్లాడతాడు. ఒక మనిషితో మాట్లాడినట్టుగా నేను దేవుడితో మాట్లాడేవాడిని. గొప్ప గొప్ప జాబులు వచ్చాయి నాకు చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో. కానీ దేవుడు వద్దనేవాడు నన్ను. నువ్వు సేవ చేయాలనేవాడు. ఒకసారి ఇలానే బేగంపేటలో ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే యేసు ప్రభు నా రూమ్లోకి వచ్చాడు. నమ్ముతారా? యేసు ప్రభు వచ్చాడంటే నమ్ముతారా ఎవరన్నా? యేసు ప్రభు నా రూమ్లోకి వచ్చి నన్ను తట్టి లేపాడు. లేపేమన్నాడు తెలుసా? నీకు జాబ్ కావాలని అడిగాడు. ఎస్, నాకు జాబ్ కావాలి ప్రభు, పెద్ద చదువు చదువుకున్నాను, చాలా లక్షలు పోసి చదువుకున్నాను కదా అన్నాను. అయితే జాబ్ ఇచ్చాను పో అన్నాడు. ఇక జాబ్ ఇచ్చాను పో అంటే ఇక లేని ఆనందం ఏంటండి? చాలా ఆనందంతో కత్తులు వేస్తుంటే ఒక్క నిమిషం ఆగన్నాడు. చెప్పండి ప్రభు అన్నాను. ఏం జాబో తెలుసా అన్నాడు. ఏముంది? సాఫ్ట్వేరేగా అన్నా. ఏం జాబు? సాఫ్ట్వేరేగా అన్నాను. ఆయన అన్నాడు, అరే మనుషులకి నా జాబ్ చేసి మీ బాస్ ఎవరంటే ఫలానా పేర్లు, మనుషుల పేర్లు చెప్తారు. నువ్వైతే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు, ఆ దేవుడి కింద జాబ్ చేయడం నీకు ఇష్టమైనా జాబ్ చేస్తావా అని అన్నాడు. చెప్పరు కొట్టరా? పడుకోవాలా? హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు నా బాస్ ఎవరు? నా CEO ఎవరు? నా మేనేజర్ ఎవరు? ఇప్పుడు నేను ఎవరి కింద చేస్తున్నా? ఇది గొప్ప విషయమా? అది గొప్ప విషయమా? హల్లెలూయా.
దేనికి స్తోత్రములు. ఇంచుమించు నేను సేవ చేయబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. మీరు చూస్తున్నాము చిన్న పిల్లగాల్లో ఉన్నారు, మీరు 12 సంవత్సరాలు అంటారు. నా వయసు 36 సంవత్సరాలు. వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి, ఆధార్ కార్డు చూపిస్తా. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ప్రియులారా, ఇది నా సాక్ష్యం. కొద్దిది నేను సాక్ష్యం చెప్పాను, ఇంకా చాలా ఉంది. అది వాక్యంలోకి వెళ్తున్నప్పుడల్లా చెప్తుంటాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుంచి మరి త్వరగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. సమయం చాలా అవుతుంది కనుక కొంచెం ఓపికగా దేవుని వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా ఎవరైనా చదివి సహాయం చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంకొక మైక్ ఎవరికైనా ఉంటే ఇవ్వచ్చు. చదవండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినట్టు తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండటం చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత దగ్గరగా ఏడ్చిరి. చాలండి. ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక మర్మత్వమైన విషయాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు అనేటువంటి ఒక రాజు లేదా ఒక ప్రవక్త, ఆయన గురించి దేవుడు అనేకమైన విషయాలను మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా ప్రతి ఒక్కరితో. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖన భాగంలో దావీదు ఏడుస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఎక్కి ఏడుస్తున్నాడంట. ఇక శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నాడంట. ఎలా ఏడుస్తున్నాడంట? శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నాడు. నేను ఆ జీవితంలో, మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భాలు ఉన్నాయండి? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది అన్నయ్య అక్కలు ఏం చెప్తారంటే, అయ్యా పాస్టర్ గారు, అన్నా జీవితానికి సరిపడా ఏడుపు నేను ఏడ్చేశాను, ఇక నా వల్ల కాదు, నేను ఏడవలేను, ఏడుతామన్న కన్నీళ్ళు రావట్లేదు అని చాలా సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దావీదు గారి పొజిషన్ కూడా అదే. దావీదు గారు ఏడుస్తున్నారు. ఇక ఏడవడానికి శక్తి లేదు, శక్తి అంతా పోయింది. హల్లెలూయా. మనిషి యొక్క దేహంలో సైంటిఫిక్ గా మనం చూస్తే ప్రియులారా, నీరు శాతం ఉంటది. రక్తంతో పాటు మనిషి దేహంలో నీరు కూడా ఉంటది. ఆయా సందర్భాలలో నీరు బయటికి వెళ్తుంటది. నీరు బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, బాడీ డిహైడ్రేట్ కి గురవుతుంది. దాన్ని సన్ స్ట్రోక్ అంటారు కదండి, సన్ స్ట్రోక్ అంటారు. మనిషి కలుదిరి పడిపోతాడు. హల్లెలూయా. వామిటింగ్స్ అని ఇంకా అనేక రకమైనటువంటి డిసీజ్ తో బాధపడతాడు. ఇక సో ఇప్పుడు దావీదు గారి యొక్క పొజిషన్ అలానే ఉంది. ఏముందంటే తన శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా అయిపోయి అంతగా ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నోరు తెరవాలి మీరు. మీ ఆశీర్వాదం దేవుడు మీ నోట్లో పెట్టును గాక. ఇప్పుడు నోరు తెరవకపోతే మీకు ఆశీర్వాదం రాదు. ఎవరైతే నోరు తెరుతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు ఇల్లు ఇచ్చును గాక. దేవుడు మీకు గర్భఫలం ఇచ్చును గాక. దేవుడు మీ వివాహాలు చేయును గాక. చూసారా? ఆశీర్వాదం గురించి చెబితే ఏ రక్తం నాదే పాస్టర్ గారు, నాదే పాస్టర్ గారు, అది నాదే. ఆమెకు పోతుంటే కూడా లేదు లేదు ఏది కాదు, ఇది నాది అని చెప్పి గుంజుకొని ఎత్తి మీద వేసుకుని ఏ రక్తమే చేయ. హల్లెలూయా. దేనికి స్తోత్రం. దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, దావీదు గారికి ఇక శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 ఆయన శరీరంలో ఉన్నటువంటి నీరు అంతా వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వచ్చేసాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రియులారా, దావీదు గారి గురించి మనం లోతుగా ప్రయాణం చేస్తే ఈ రాత్రికాల సమయంలో చాలా మర్మయుక్తమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏంటి దావీదు గారు ఇంత ఏడవడానికి గల కారణము? హల్లెలూయా. ఇంకొక మాట, దావీదు గారి గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తాడు. దావీదు గారి గురించి దేవుడు ఒక పిలుపిస్తాడు. ఏంటో తెలుసా మీకు? దావీదు నా హృదయానుసారుడు. ఏ సారుడు? ఏ సారుడు? హృదయానుసారుడు అంటే మీకు తెలుసా?
హల్లెలూయా. హృదయానుసారుడు అంటే తెలుసా? హృదయానుసారుడు అంటే అర్థము దేవుడి హృదయం ఏవైతే ఉన్నాయో దావీదు హృదయంలో కూడా అవే ఉన్నాయి. దావీదు హృదయంలో ఏముంటే దేవుడు హృదయంలో అవే ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే హృదయానుసారుడు అంటారు. అంటే ఇప్పుడు దావీదు హృదయము దేవుడి హృదయం రెండు కాదు, కానీ ఒకటి. హల్లెలూయా, దేనికి స్తోత్రం. దావీదు హృదయం దేవుడి హృదయం ఒకటి. అంటే ఏవైతే దేవుళ్ళలో ఉంటాయో అవి దావీదులో ఉంటాయి, హృదయంలో. ఎలా పాస్టర్ గారు? మందసము సౌలు రాజు చక్రవర్తి కాలములో ఒక దగ్గర పట్టుబడి ఉంది. సౌలు గారు దాన్ని తీసుకొని రావాలి, దాన్ని విడిపించాలని ఆలోచన లేదు. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ మందసము, దేవుడి మహిమ కలిగిన మందసము, దేవుడి ప్రభావం గల మందసము, దేవుడి అభిషేకం గల మందసము ఒక దగ్గర పట్టుబడింది. దాని అలా సరే తీసుకొని రావాలని ఆలోచన చేసి ఆయన మనుషులందరినీ కూడబెట్టుకొని చక్కగా వాయిద్యాలు వాయిస్తూ నాట్యమాడుతూ మందసాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, నిజముగా దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు, సఫలం చేస్తాడు. హల్లెలూయా, దేని స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలంటే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ దావీదు గురించి మరొక మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట దేవుణ్ణి చూస్తున్నాను. ఏం చూస్తున్నాడంట? దావీదు గారి గురించి సాక్ష్యం. మరొక సాక్ష్యం ఏంటి? ఎల్లప్పుడూ దేవుడిని చూస్తున్నాడు. అంటే నిన్ను చూసినట్లుగా, నీవు నన్ను చూసినట్లుగా దావీదుకి ఉన్న అనుభవము ప్రతిరోజు దావీదు దేవుడిని చూస్తాడు. అనే లెక్కలకి కష్టం వచ్చినప్పుడే దేవుడు, బాధ వచ్చినప్పుడే మందిరం, శ్రమ వచ్చినప్పుడే పాస్టర్ గారు, అంతేనమ్మా. మిగతా టైంలో యేసు రక్తమే జయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు మరొక మాట ఎల్లప్పుడూ చూస్తున్నాడు. ఎల్లప్పుడూ అంటే 24/7, 365 days, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు దావీదు గారు దేవుడిని చూస్తున్నాడు. ఏమి చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా దావీదు దేవుడిని చూస్తున్నాడు. దేవుడి ముఖంలో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ చూస్తున్నాడు. వెళ్ళమంటాడా వద్దంటాడా అని చూస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడో చూస్తున్నాడు. దేవుడు ఏం చేయమంటున్నాడో చూస్తున్నాడు. అంటే దావీదుకి దేవుడు ఎలా ఉన్నాడు? లైవ్ లో ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు వీడియో తీస్తున్నాడు కదా, వీడియో తీస్తున్నావా? లైవ్ కదండి. ఇదేంటి? లైవ్. ఇది అయిపోయిన తర్వాత రేపు పోస్ట్ చేశాడు అనుకోండి, రేపు జనాలు చూసారు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆఫ్లైన్ అంటారు. ఏ లైన్ అంటారు? ఇది లైవ్. రేపు చూస్తే ఆఫ్లైన్. కానీ దేవుడు దావీదుకి లైవ్ లో ఉంటాడు. ఎప్పుడు దేవుడు దావీదు ఎదుట నిలబడతాడు. ఎప్పుడు దావీదు దేవుడు చూస్తుంటాడు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. అంటే దావీదును దేవుడు లైవ్ లో కలుసుకుంటుంటాడు ప్రతిరోజు. ఇలా కలుసుకునే వ్యక్తి, లైవ్ లో చూసే వ్యక్తి, హృదయానుసరణ వ్యక్తి, ఆయన ఉద్దేశాలన్నీ సఫలం చేసే వ్యక్తి జీవితంలో ఓ పెద్ద కష్టం వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద కష్టం. మనం కూడా కొన్ని సందర్భాలు అంటాంగా, నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకే ఈ శోధన ఎందుకు వచ్చింది, నాకే ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకే ఈ చెప్పు ఎందుకు వచ్చింది. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, అసలు దేవుడు ఎవడు ఉన్నాడా అని పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా, దేనికి స్తోత్రం. కానీ ఇక్కడ దావీదు గారి జీవితంలో చూస్తే దేవుడు లైవ్ లో ఉన్నాడు, దేవుడు దేశాలను నెరవేర్పు చేస్తున్నాడు. హల్లెలూయా, హృదయానుసారుడు. అయినా దావీదు గారికి పెద్ద కష్టం వస్తే ఆయన ఏడుస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. దేవుడు మౌనంగా ఉంటాడా? మౌనంగా ఉన్నాడు. ఇక్కడ దేవుడికి శక్తి లేదా? దేవుడికి అధికారం లేదా? దేవుడు చూడట్లేదా? దేవుడు ఏమైనా పక్షపాత? వెళ్ళరా బలంగా పాస్టర్ గారండి, ఆమె మాత్రం బాగా దీవించబడుతుందండి, ఆమె ఇల్లు కట్టుకుంటుందండి, ఆమె కారు కొనుక్కుంటుందండి, ఆమె పొలం బాగా పడుతుందండి. నాకేం లేదండి పాస్టర్ గారు. నా ఆలోచన ఆమె దీవించబడుతుందనా,
నీకంటే ఎక్కువ నువ్వు దీవించబడట్లేదనా? ఏంటి కారణం? ఏంటి నీ బాధ? నిన్ను దీవించట్లేదనా? లేదా ఆమె ఎదిగిపోతుందనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారి పరిస్థితి చూడండి ప్రియులారా. దేవుని హృదయానుసారుడు, దేవుని ఎల్లప్పుడూ చూస్తున్నాడు, దేవుడు ఉద్దేశములన్నీ సఫలము చేస్తున్నాడు. అలాంటి ఒక దావీదుకి ఓ పెద్ద కష్టం వస్తే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుడు దావీదు యొక్క చెయ్యి విడిచిపెట్టడానికి, దావీదు ఒంటరిగా నడి రోడ్లో ఏడవడానికి, తన శక్తి లేనంత బిగ్గరగా కేకలు పెడుతూ రోధించడానికి గల కారణాలు 3 ఉన్నాయి ప్రియులారా. అందులో మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. త్వరగా బైబిల్ ఉన్నవారు చదివి నాకు సహాయం చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకోను. చాలని ప్రియులారా గమనించండి. మొదటి కారణము దావీదు యొక్క చెయ్యి దేవుడు విడిచిపెట్టడానికి, దావీదుకు వచ్చిన కష్టముల నష్టముల శ్రమలో దేవుడు మౌనంగా ఉండగల కారణము, మొదటి కారణం ఏంటంటే దావీదు దేవుడి చిత్తమైన తెలుసుకోకుండా, దేవుడి ఉద్దేశమైన తెలుసుకోకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. నేను ఆ జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడి చిత్తమైన తెలుసుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. దేవుడి చిత్తమేంటో తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు. హల్లెలూయా. పిల్లల పెళ్లిళ్ళు చేయాలన్నా, పిల్లలను చదివించాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, సేవ చేయాలన్నా, ఏమి చేయాలన్నా దేవుడి చిత్తం ఉందా లేదా, ఇది దేవుడి చిత్తమా కాదా అని విచారణ చేయకపోవడం, దేవుడి చిత్తం తెలుసుకోకపోవడం, దేవుడి చిత్తం లేకుండా దేవుడి దగ్గర విచారణ చేయకుండా నడుచుకుంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మొదటి కారణం దేవుడి చిత్తం తెలుసుకోవట్లేదు దావీదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను ప్రియులారా, దేవుడు దావీదు హృదయానుసారుడు, ఎల్లప్పుడూ దేవుడు చూస్తున్నాడు, అతని మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశములను నెరవేర్పు చేస్తున్నాడు దావీదు. అలాంటి దావీదుకి సౌలు ద్వారా కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ప్రాణహాని వస్తుందని దేవుడికి తెలియదా? తెలుసు కదండి. రక్షించడా దేవుడు కాపాడ్డా? ప్రియులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేది శ్రేష్టము, మీకేది ఉత్తమము, ఏమిస్తే మీరు సంతోషపడతారు, ఏమిస్తే మీరు దీవించబడతారు, ఏమిస్తే మీరు ఆశీర్వదించబడతారు, ఏ చేస్తే మీకు మేలు దేవుడికి తెలియదా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే తన సొంత చిత్త ప్రకారం నడుచుకుంటున్నాడు. అప్పటి వరకు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుంటున్నాడు దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. తరువాత ఫిలిష్తీయులు, ప్రియులారా వినండి జాగ్రత్తగా, టైంలో నేను చెప్తాను వినండి. తర్వాత ఫిలిష్తీయులు అంట కేలా మీదకి వచ్చారంట యుద్ధం చేయడానికి, అక్కడ ధాన్యం ఎత్తుకోవడానికి వచ్చారంట. ఈ విషయం దావీదుకి తెలిసింది. అప్పుడు దావీదు ఏం చేశాడంటే పరిగెత్తట్లేదు, ఉరకట్లేదు, కత్తి పట్టుకొని తన సైన్యాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి దగ్గర మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు, దేవుడి చిత్తమని తెలుసుకుంటున్నాడు. దేవా, ఇది నీ చిత్తమా? శత్రువుల తరమాల వద్ద కేవలానికి శత్రువులు వచ్చారు, పోతున్నా వద్దునా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిశ్చయమైన తరువు వారి చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళి వారి తరిమి వారిని గెలిచాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 23వ అధ్యాయంలో దేవుడి చిత్తమైన తెలుసుకున్న దావీదు 24వ అధ్యాయంలోకి వస్తే 24వ అధ్యాయంలో కూడా దేవుడి చిత్తమైన తెలుసుకుంటున్నాడు దావీదు. 25వ అధ్యాయంలో దేవుడి చిత్తం తెలుసుకుంటున్నాడు. 26వ అధ్యాయంలో కూడా దేవుడి చిత్తము తెలుసుకుంటున్నాడు. ఎన్ని అధ్యాయాలని చెప్పండి? 23, 24, 25, 20 ఎన్నైనాయి? 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. 27కి వచ్చేసరికి ఏమైపోయింది? అప్పుడు నేను ఏమంటానంటే 23 నుంచి 26 వరకు దావీదు జూనియర్ అన్నాడు అందరు. ఎప్పుడు? 23 నుంచి 26 వరకు ఏంటి? దావీదు జూనియర్. ఇప్పుడు కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతారుగా, జూనియర్స్ ఎలా ఉంటారు కాలేజీలో?
ఏం ముట్టుకుంటే ఏమంటారు, ఎక్కడికి వెళ్తే ఏమంటారు, ఏం చేస్తే ఏమంటారో, లెక్చరర్స్ కోపాడతారో లేదా సీరియస్ ర్యాగింగ్ చేస్తారో అని చెప్పి భయంగా ఏనండి భయంగా ఏదైనా ముట్టుకోవాలన్నా చేయాలన్నా మాట్లాడాలన్నా భయపడిపోతుంటారు జూనియర్స్. అదే సీనియర్స్ అనుకోండి ఎలా ఉంటారు, బుక్ పట్టుకొస్తారు ఫ్యాషన్గా గిర్ర తిప్పుకుంటారు, అలా పక్కన ఇసిరే చెట్టు కింద కూర్చుంటారు, వచ్చేవాడిని పోయేవాడిని పిలిచి ర్యాగింగ్ చేస్తారు. అడిగిన భయం ఉంటుందా? ఎందుకు? ఆడ నీకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముందే కాలేజీలో ఉన్నాడు. ఆడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడు? ఏ రక్తం విజయం. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఏండి మరి నీ ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు క్రీస్తులో నువ్వే చూసుకో. హల్లెలూయా, దేనికి స్తోత్రం. 4 సంవత్సరాల 40 సంవత్సరాల ఇప్పుడే స్టార్ట్ అయ్యావా లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అయ్యావా? నీ పరిస్థితి ఏంటి? హల్లెలూయా, దేనికి స్తోత్రం. 23 నుంచి 26 వరకు దేవుడి చిత్తం అంటే దేవుని ముందున్నాడు. తినాలన్నా తాగాలన్నా ఏదైనా చేయాలన్నా ఇటు నెలన్నా దేవా ఎల్లు దేవుడిని పంపించి దేవుడు వెనక వెళ్తున్నాడు. ఎందుకు? ఏమైనా దైవం దేవుడికి ఎదుగుతాయిగా. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఇప్పుడు 27కి వచ్చేసరికి ఏమైపోయింది? ఆగు ప్రభువా, నువ్వు ఇక్కడ నిలబడు, నేను ఇప్పుడు పోతా. ఎందుకు? సీనియర్ అయిపోయాడు. ఏమైపోయాడు? సీనియర్. జూనియర్ కాస్త సీనియర్ అయిపోయాడు. దేవుని ముందు పెట్టే దావీదు ఇప్పుడు దేవుని వెనక పెట్టి ఇప్పుడు ఈయన ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే 23 నుంచి 26 వరకు ప్రతిదీ దేవుడికి నచ్చినట్లుగా దేవుడి చిత్తంలో చేశాడు. ఇప్పుడు మాత్రము తన చిత్తము, ఏ చిత్తం? తన చిత్తము, తన ఉద్దేశము, తన ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారండి నా భార్య ఎంత చెప్తే అంత అండి, గీస్తే నేను దాటను పాస్టర్ గారు. ఎందుకు? ఇంటి కొత్త ఫుడ్ బెడ్ అన్ని కట్టు పాస్టర్ గారు. హల్లెలూయా. పాస్టర్ గారండి నా భర్త మొరటోడండి, ఆయన చెప్పింది వెళ్ళలేదనుకోండి, అబ్బో పాస్టర్ గారండి క్లాస్ ఇచ్చినట్టు చేయాల్సింది. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవడము ఎంతో శ్రేష్టము. ఒకవేళ దేవుడి చిత్తము నీకు తెలిసినప్పుడు, దేవుడి చిత్త ప్రకారం నడుచుకుంటున్నప్పుడు అందులో ఎంత కష్టం ఎదురైనా, ఎంత నష్టం ఎదురైనా, ఎంత శ్రమ శోధన వచ్చినా అది దేవుడి చిత్తము కాబట్టి తప్పకుండా దేవుడు అది నీ జీవితంలో నెరవేర్పు చేస్తాడు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. నాకు పెళ్లిళ్ళకు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు ఉంటారు కదండి, పెళ్లిలకు నాకు ఫోటోలు పంపిస్తారు. పాస్టర్ గారండి మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, ప్రార్థన చేసి చెప్పండి. హల్లెలూయా, దేనికి స్తోత్రం. అప్పుడు నేనేం చేస్తానంటే ప్రేయర్ చేస్తా. దేవుడి చిత్తం అయితే దేవుడి చిత్తం చేసుకోండి, లేదంటే లేదని చెప్పేస్తా. ఉదాహరణకి ఆయన మహేష్ బాబులో తెల్లగా అందంగా ఉన్నాడు అనుకోండి, ఈ దేవుడి చిత్తం కాదని పొరపాటు అని చెప్పాడు అనుకోండి, ఈ దేవుడి చిత్తం కాదు అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? బలమున్న పాస్టర్ గారు, ఆయనకేం తక్కువ, ఆయనకేం ఎక్కువ, ఆయనకి ఏమైంది? చూడు ఎంత తెల్లగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, వెనక చూడు ఎంత ఆస్తి, ఎంత చదువుకున్నాడు. ఆస్తి చూస్తున్నావు, ఆ లోపల ఉన్న చూడట్లే నువ్వు. హల్లెలూయా, ఆ కనపడే ఆస్తి అందమే చూస్తున్నావు, ఆ లోపల ఉన్న మందం చూడట్లే. హల్లెలూయా, దేనికి స్తోత్రం. బలమైన పాస్టర్ గారు తప్పకుండా ఇది దేవుడి చిత్తమే, మా అమ్మాయికి ఇంత మంచి అందంగా ఉన్నవాడితే దేవుడే ఇస్తాడు. దేవుడు ఇస్తాడా? హల్లెలూయా, దేనికి స్తోత్రం. చెప్పాలి, మీరు మాట్లాడాలి, ఎందుకంటే మీ ఆశీర్వాదం మీ నోట్లో ఉంది. హల్లెలూయా, దేనికి స్తోత్రం. మీ నోరు దేవుడు బాగా తెరుచును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ప్రియులారా ఒక మాట వినండి, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు తన దగ్గరకు వచ్చి, యేసయ్యా యోహాను గారికి శిష్యులు యోహాను గారికి ప్రార్థన చేయడం నేర్పించాడు, నీవు మాకు ప్రార్థన చేయడం నేర్పించవా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయడం నేర్పిస్తున్నాడు. అందులో ఒక్క పదం చాలక్క, పరలోకమందు ఆయన చిత్తము జరుగుచున్నట్లు, తండ్రి చిత్తం జరుగుచున్నట్లు ఈ భూమి మీద కూడా ఎవరి చిత్తం జరగాల? మనుషుల చిత్తం జరగాల, భార్య చిత్తం జరగాల, భర్త చిత్తం జరగాల, పిల్లల చిత్తం జరగాల, తల్లిదండ్రుల చిత్తం జరగాల, అధికారుల చిత్తం, అధిపతుల చిత్తం, పెద్దల చిత్తం, వారి చిత్తం, ఈ చిత్తం, ఏ సత్యమే చేయం.
ఎవరి చిత్తం? అయ్యో యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా చిత్తాన్ని నేను నెరవేర్ప చేసుకోవాలని అన్నాడు. యేసు ప్రభు ఎంతట ఆయనే నేను తండ్రి చిత్తాన్ని చేస్తున్నాను అన్నప్పుడు నువ్వెంత చేయాలి? హల్లెలూయా. ఇంకేం చెప్పాడు యేసయ్య? ఇదిగో మీరు తండ్రి చిత్తం చేయకుండా మీరు సొంతంగా మీ చిత్తాలు చేస్తారు కాబట్టి, నాకు అర్థమవుతుంది కాబట్టి, నేను వివేచిస్తున్నాను కాబట్టి, నేను దీర్ఘదర్శిని కాబట్టి, ముందు జరిగే తరాలు నాకు తెలుసు కాబట్టి, మీరేం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో ఈ ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పడా లేదా? చెప్పడా? చెప్తున్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చేసినప్పుడు ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడి చిత్తమేడ తెలుసుకోకుండా దావీదు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడి చిత్తము తెలుసుకోకుండా ప్రయాణం చేస్తున్నాడో, దేవుడు దావీదు మీద తన సన్నిధిని, తన అభిషేకాన్ని, తన హస్తాన్ని అలా పక్కకు నెట్టాడు. ఏం చేశాడు? అలా పక్కకు నెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ప్రియులారా, నా వివాహ విషయంలో నేను దేవుడి చిత్త ప్రకారమే నడుచుకున్నా. మా కులస్తులు కాకుండా వేరే కులస్తులు మా ఇంటికి వస్తేనే, మా ఇంటి ముందుకు వస్తేనే స్నానం చేసిన మేము, మడి కట్టుకున్న మేము, మరలా పసుపు నీళ్లు, మరలా ఆ వాకిల్లో, ఆ అరుగు మీద, మా ఇంట్లో మేము వండుకున్నటువంటి ఆ కూర గిన్నెలు మొత్తము చల్లుకొని శుద్ధి అయిందని చెప్పి మరలా స్నానం చేసి అప్పుడు వండుకున్న వాటిని తినేవాళ్ళం. అలాంటి కుటుంబం నాది. అయితే నేనేం చేశానంటే దేవుడి చిత్తమే నా జీవితంలో జరగాలి, వివాహమైన అది ఏదైనా సరే అని చెప్పి దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాను. అప్పుడు దేవుడు నా భార్యను నాకు 9 సార్లు చూపించాడు దర్శనంలో. హల్లెలూయా. అయితే నాకు పిల్లనిచ్చినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారు చాలా మంచి భక్తి పరురాలు, చాలా బాగా ప్రార్థన చేస్తుంది, ఆమె భాషలు మాట్లాడుతుంది, దర్శనం చూస్తుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు 8 సంవత్సరాలకు ఒకసారి అమావాస్య వస్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే నెలలో వస్తుందిలేండి, కాకపోతే నా పెళ్ళైన సంగతి చెప్తున్నా. అది 8 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య అంట. ఎన్ని సంవత్సరాలకి? 8 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అమావాస్య. ఆ రోజు కొత్తగా పెళ్ళైతుంది, కొత్త జంట, కొత్తగా కాకపోతే పాతగైద్దా? పాత జంట ఏమన్నా, ముసలిం కాదుగా, కొత్తగానే చేసుకుంటున్నాం. కొత్త జంట కొత్తగా చేసుకుంటామే పెళ్ళి కనుక ఆ రోజు వద్దు. ఏ రోజు వద్దు? 8 సంవత్సరాలకు వచ్చి అమావాస్య రోజు వద్దు. ఆ విషయం నాకు తెలిసింది. నేను పోయిన పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు 2017 అక్టోబర్ 20 చూసుకోండి క్యాలెండర్. ఆ రోజే నాకు ఖాళీ ఉంది, ఆ రోజు మీటింగ్స్ లేవు నాకు, ఆ రోజు అయితేనే నేను చేసుకుంటా, ఏ రోజు పెడతాను పెళ్లి చేసుకోనన్నా. ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? నాకు ఓటేయాలా, వాళ్ళకి ఓటేయాలా? యేసు రక్తం విజయం నాకే ఓటేసాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 8 సంవత్సరాల కోసం వచ్చి అమావాస్య రోజు పెళ్లి చేసుకున్నా. 12 సంవత్సరాల సేవ చేస్తూనే ఉన్నా, పరిగెత్తుతూనే ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడి చిత్తం మీద తెలుసుకొని ప్రయాణం చేసినప్పుడు అది ఎంత కష్టమైనా సరే దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తము కాబట్టి. నాకు తెలిసిన ఒక భక్తుడు ఇప్పుడు మహిమలో చేర్చబడ్డాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయనైతే ఆయన తినాలన్నా, తాగాలన్నా, స్నానం చేయాలన్నా, ఒక సబ్బుతో రుద్దుకోవాలన్నా, గడ్డం చేసుకోవాలన్నా, ఈ కలర్ పట్టేసుకోవాలన్నా దేవుడు చెప్పాలి ఆయనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి వెళ్ళాలన్నా, ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా అది దేవుడి చిత్తమా కాదా తెలుసుకొని ఆయన చేసేవాడు, ప్రయాణం చేసేవాడు ఆ సేవకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయితే నాదో ప్రశ్న వేయచ్చా? దేవుడి చిత్తం కష్టమా సులువా? హల్లెలూయా. IAS IPS క్వశ్చన్ లాగా అనుకోకండి, మామూలు క్వశ్చనే. దేవుడి చిత్తం కష్టమా ఈజీయా అక్క? కష్టమా ఈజీయా అంటే ఎవరేం మాట్లాడట? అదేంటో అంటారా మళ్ళీ? కష్టమా ఈజీయా? ఈజీయా? అది చాలా కష్టం, దాన్ని ఇష్టపడితే చాలా ఈజీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు, నాకు నచ్చిన సేవకుడు, ఇప్పుడు బాగా బలంగా సేవ చేస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట నాకు బాగా నచ్చింది. ఏం చచ్చే? కాకరకాయ ఎంతమందికి ఇష్టం? ఇక్కడ కాకరకాయ ఎంతమందికి ఇష్టం? పాపం పాస్టర్ గారు ఏం తింటారండి, మరి చేపలు అయ్యి వండాలా అన్నారు. వద్దండి నాకు వెజిటేబుల్ అని చెప్పా.
కాకరకాయ గుర్తురాలే, లేకపోతే కాకరకాయ ఉండమని. కాకరకాయ, ఈ చికెన్, మటన్, ఫిష్ ఎక్కడ ఏమైనా ఉంటే ఫస్ట్ కాకరకాయ దగ్గరికి వెళ్తాను నేను. 100 దగ్గరికి వెళ్ళను, కాకరకాయ ఆకర్షిస్తుంది. హల్లెలూయా. కాకరకాయ ఎంతమందికి ఇష్టం? నాకు చాలా ఇష్టం. పచ్చడి పెట్ట తినేస్తాను నేను. అయ్యో బాబాయ్ పాస్టర్ గారు, మీ కాకరకాయ చాలా తీయగా ఉందనుకుంటా, మేము తినే కాకరకాయ చేదుగా ఉందండి, అందుకే మీరు కాకరకాయ తినలేకపోతున్నావు, మీరు కాకరకాయ తింటున్నారు అంటే, కాదక్క నేను తినే కాకరకాయ చేదే, నువ్వు తినే కాకరకాయ చేదే, నేను చేదుని ఇష్టపడ్డాను, నువ్వు చేదుని ఇష్టపడట్లేదు, అదే తేడా. దేవుడి చిత్తం కూడా చాలా కష్టం, కానీ నువ్వు ఇష్టపడితే దానంత సులువైంది ఈ ప్రపంచంలో ఏది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తేడా ఎక్కడంటే ఇష్టపడడం దగ్గర ఉంది. హల్లెలూయా. పోయి కష్టాన్ని ఎవరైనా కోరుకుంటారా? కష్టాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడతారండి. మేము సుఖంగా ఉండాలి, మా భార్య సుఖంగా ఉండాలి, మా పిల్లలు సుఖంగా ఉండాలి, మేము కష్టపడ్డాం కాబట్టి మా పిల్లలు కష్టపడద్దు. హల్లెలూయా. నువ్వు కష్టపడకుండా వాడిని పెంచితే రేపు పొద్దున వాడి దగ్గర ఉంటాడా? వాడి కష్టం తెలియకపోతే వాడు బతకగలుగుతాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది దావీదు జీవితంలో దేవుడు దావీదు చేయి విడిచిపెట్టగల గల కారణము, మొదటి కారణము దేవుడి చిత్తమేంటో తెలుసుకోకుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. రెండవ కారణము మొదటి సమయాల గ్రంథం అదే 27వ అధ్యాయము ఒక్కసారి 7వ వచనాన్ని చదవండి ప్రియులారా. చాలండి ప్రియులారా. రెండవ ప్రధాన కారణం ఏంటంటే, మొదటిది దేవుడి చిత్తమేంటో తెలుసుకోకుండా ప్రయాణం చేశాడు. రెండవ కారణం ఏంటంటే ప్రియులారా, ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉంటున్నాడు. సౌలు తరుముతున్నాడు. సౌలు వలన ప్రాణభయం ఉంది. ప్రాణభయం ఉన్నవాడు ఎన్ని రోజులు దాక్కుంటాడు చెప్పండి? ఎన్ని రోజులు దాక్కుంటాడు? మా అంటే 3 నెలలు, మా అంటే 6 నెలలు. ఉదాహరణకి అప్పులు ఉన్నాయి అనుకున్నాం. మీకు ఎవరికి అప్పులు లేవు, యేసు నామములో ప్రతి అప్పును నేను కొట్టివేస్తున్నాను. ఐ క్యాన్సిల్ ఎవ్రీ డెబ్ట్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్ అనుకోరా? వద్దులే అయితే ప్రవచనం. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఉదాహరణకు అప్పులు ఉన్నాయనుకుందాం, లేవు ఉన్నాయనుకుందాం. అప్పుల వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, ఎన్ని రోజులు తప్పించుకొని పారిపోతారు? మా అంటే 3 నెలలు, మా అంటే 6 నెలలు. తర్వాత మీరు ఎవరైతే మీకు షెల్టర్ ఇచ్చారో, మీ అక్క, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఒరే బాబాయ్ నువ్వు తొందరగా పైకి వెళ్ళిపో, లేదా నీ అప్పుల అభిషేకం నా మీదకి వచ్చేసి నేను అప్పుల పాలైపోతాను కనుక నువ్వు త్వరగా పైకి వెళ్ళిపో అంటారా? అనరా? పంపించేతారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు ప్రాణభయంతో పారిపోతే, ప్రాణభయంతో దాక్కుంటే ఎన్ని రోజులు దాక్కుంటాడు? కానీ మన అన్నయ్య దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ఏకంగా అక్కడ గుడారం నిర్మించేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గుడారం నిర్మించేసుకుంటున్నాడు. నివాస యోగ్యానికి కావాల్సిన పొలాలు, స్థలాలు అన్ని తీసేసేసుకొని చక్కగా వారి మధ్యలో కాపురం ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? చక్కగా కాపురం ఉంటున్నాడు. పారిపోయిన వాడు, తలదాల్చుకోవాల్సిన అనుకున్న వాడు అక్కడ ఏకంగా ఆ దేశంలో ఏదైతే ఆ దేశంలో ఆరాధన చేస్తున్నారో, ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో, ఆ పాపాలలో వాటిలో పాలు పంపులు పొందుకుంటున్నాడు. ఎందులో పొందుకుంటున్నాడు? అందులో. అమావాస్య అంటే అమావాస్య, పౌర్ణమి అంటే పౌర్ణమి. కుండ ఎదురొచ్చింది, చాప ఎదురొచ్చింది, పాడ ఎదురొచ్చింది, పిల్లి ఎదురొచ్చింది, తుమ్మారు, దగ్గారు అని ఆచార వ్యవహారాలన్నిట్లో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఉరికి పుచ్చుకుంటున్నాడు. అవి వద్దనుకున్న వదిలేసి వచ్చాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? మరలా కావాలని వాటితో ఏం చేస్తున్నాడు? మింగిలైపోతున్నాడు. మమేకమైపోయేసి మరలా వాటిని ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. బలమన్నారు పాస్టర్ గారు. ఆయన ఎక్కడ చెప్తున్నారు? మీరు చూసారా? ఇప్పుడు ఆ దేశంలో ఉన్నాడు కదా, ఆ దేశంలో చేసేయని చేస్తాడు చేయడం, వాటి ప్రభావం అనేది ఉంటుందా ఉండదా? ఒకలాగా ప్రేరేపిస్తుందా లేదా? ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త రోడ్డు మీద నిలబడున్నాడు. అక్కడి నుంచి ఒక గుంపు ప్రయాణం చేస్తూ వెళ్తున్న గుంపు, యవనస్తుల గుంపు. వాళ్ళు కాని మాటలు మాట్లాడుతున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. యెషయా ప్రవక్త వారితో నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ యెషయా ప్రవక్త కూడా ఆ కాని మాటలు నోటికి వచ్చాయంట. నోటికి వస్తే ఆయన అంటున్నాడు, అయ్యి బాబాయ్ నేను ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ నోటికి ఈ మాటలు ఎందుకు వచ్చాయి, రాకూడదు కదా అని. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నాడు యెషయా. అంటే నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది సహవాసం చేస్తే? ఏమవుద్ది? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమైపోతాయి?
ప్రత్యేకంగా ఉండాలని దేవుడు చెప్తాడు. ఈ తరము వారికి వేరై ఏం చేయాలంట? ప్రత్యేకంగా మీరు బ్రతకండి అని అన్నాడు. ఇప్పుడు దావీదు ప్రత్యేకత ఏది? దేవుడు దావీదుని ఒక ప్రత్యేక పర్పస్ కొరకు, ఒక ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. దరిద్రుడుగా ఉన్న దావీదు, పట్టుకుపోయిన దావీదు, గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు రాజు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు? తన ప్రజల కొరకు, తన కొరకు, యుద్ధాలు చేయడం కొరకు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుంటే దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా లోకములో కలిసిపోతున్నాడు, ఆచార వాళ్ళలో కలిసిపోతున్నాడు, వాటి అనుసరించి నడుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది అన్నీ లెక్కలు అంటారు. ఏమంటారంటే, పాస్టర్ గారు నేను మా అన్నయ్య ఇంటికి లేదా మా అక్క ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకు స్వార్థ ప్రకటించి వాళ్ళను మన దగ్గరికి తీసుకొస్తాను. నేను అంటాను, నోటి పోకుండా ఉంటే చాలక్క అంటాను. అర్థమైంది ఎందుకు? నువ్వు ఒక్కదాని ఉంటావు అక్కడ, అప్పుడు 10 మంది 20 మంది రౌండప్ చేస్తారు. ఏమైపోద్ది అక్కడ? వాళ్ళ కేకలే గెలిచాయి. ఎవరి కేకలు గెలిచాయి? ఏ సాఫ్ట్వేర్ ఎవరి కేకలు గెలిచాయి? వాళ్ళ కేకలే గెలిచాయి, వాళ్ళ మాటలే గెలిచాయి. అలాగే ఓ 10 మంది దొంగల మధ్యలో ఒక నీతిమంతుని ఏమైపోద్ది? ఈ ఒక్క నీతిమంతుడు ఆ 10 మంది దొంగలు మార్చేద్దామా? పోనీ ఒక 10 మంది నీతిమంతుల మధ్య ఒక దొంగనే ఏమైపోద్ది? మారిపోతాడు. మారిపోడా? సిలువ మీద దొంగ మారలే. హల్లెలూయా. ఒక అక్క, నాకు బాగా తెలిసిన అక్క, ప్రతి ఆదివారం ముందే కూర్చుంటుంది వాక్యం ప్రకటిస్తుంటే. నేను వాక్యం బాగా అందిస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటే నెక్స్ట్ ఏం చెప్తాను అందిస్తూ ఉంటుంది. భాషలు మాట్లాడుతుంది, దర్శనాలు చూస్తుంది, ప్రవచనాలు కూడా చెప్తుంది అక్క. ఒక వారం కనపడలే. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, అక్క అందించే అక్క ఇలా అందించట్లేదు ఏంటని. కనపడలే. నెక్స్ట్ వారం అడుగుదానులే అనుకున్నాను, రాలే. సరే నెక్స్ట్ వారం అని వస్తుంది కానీ చూసా. ఆ నెక్స్ట్ వారం వచ్చింది. వచ్చి ఏం చేసింది తెలుసా అన్న? పోయి మధ్యలో ఎక్కడో కూర్చుంది గుంపులో. చూస్తే ఎందుకు రాలేదని అడుగుతానని మధ్యలో కూర్చుంది. సర్లే, అంత ఆరాధన అయిపోయిన తర్వాత వస్తుంది కదా, నా దగ్గరికే రావాలి కదా అనుకుంటున్నాను నేను. అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది, తల మీద చేయబెట్టా. ఇప్పుడు నేను ఈ సౌండ్ చేయాలా వద్దా? చేయచ్చా? ఊగుతుంది. ఇంకా అర్థం చేసుకోండి, మీరు ఏం చేస్తుంది? ఊగుతుంది, ముందుకి వెనక్కి ఊగుతుంది. ఎవరు ఎందుకు వచ్చావు? మాకు మంచి ప్రార్థన అంటుంది. ఏమన్నా చూసావా? ఈమె చక్కగా ఆరాధన చేసుకోవచ్చుగా, చర్చికి వెళ్ళొచ్చుగా. నేనున్న చోటుకి ఎందుకు వచ్చింది? వస్తే వచ్చింది, నాకు సంబంధించిన ఎందుకు ముట్టుకొని వాటిలో చేయబెట్టింది? సంబంధించిన వాటిలో పూసేసుకుందంట, అందుకే వచ్చిన అంది. ప్రియులరా, అర్థమవుతుందా? అమావాస్య, నెలపొడుపు చూసి లేకపోతే 1000 రూపాయల నోటు 2000 నోట్లు ఉందా అని బీరో దగ్గర కొడుకుతారు. ఆ తలకి ఏదో ఒకటి తగ్గుతుంది, డామన పడతారు. ఎక్కడ? ఆడే పడతారు. ఎందుకు? పెద్ద నోటు చూస్తే పెద్ద కట్ట పైనుంచి ఊడి పడుతుందని. బంగారం చెప్తే అన్నయ్య బంగారం వచ్చి మెల్లో పడుతుంది, మీద పడుతుందని పడితే తలకి దెబ్బ తగులుతుంది. హల్లెలూయా. ధ్యానిస్తుంది. నా మాట మీకు అర్థమవుతున్నా? ఎక్కడో లేదు, ఇదంతా క్రైస్తవులనే ఉంది. నేను అక్కడ ఏం చెప్పట్లేదు, ఏ రక్తం నన్ను క్షమించాలి, వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు. నేను చెప్పేది క్రైస్తవుల గురించి చెప్తున్నా. కేవలం నా వాక్యం క్రైస్తవుల గురించి. హల్లెలూయా. ఎక్కడుంది ఇదంతా? ఎక్కడుంది? సంఘములో ఉంది, చర్చిలలో, విశ్వాసాల జీవితాలలో ఉంది. ఇంకా ఆచార వ్యవహారాలు విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి ఇంకా నడుచుకుంటున్నారు. ఒక కాలు దేవుళ్ళు, ఒక కాలు లోకల్లో, ఒక కాలు భక్తి, ఒకటేమో లోకల్లో నడుచుకుంటున్నారు. హల్లెలూయా. దావీదు గారు అదే చేస్తున్నారు. దేవుడు ఉండాల్సిన దావీదు, దేవుడి కొరకు బ్రతకాల్సిన దావీదు ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టినటువంటి మరలా ఆ పాపము, ఆ లోకాన్ని మరలా ఏం చేస్తున్నాడు? అనుసరించి నడుచుకుంటున్నాడు. ఇది రెండోది. మూడోది నేను చెప్పిన ముగిస్తాను త్వరగా. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవాలని సైన్యములు సమకూర్చారు. ఆకీష్ అడుగుతాడు, దావీదు నాతో వస్తావా యుద్ధానికి అని ఆకీష్ అడిగితే అప్పుడు దావీదు అంటాడు, నిశ్చయంగానే వస్తానయ్యా, ఇదిగో నేడు నీ దాసుడు నేను రాకుని ఎలా మాంటాను, తప్పకుండా వస్తా. ఏం చేస్తాడంట? తప్పకుండా వస్తాడంట. ఎవరు ఆకీషు? శత్రువు. అంతకుముందు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు దావీదు. ఫిలిష్తీయుల ఒక పెద్ద 7 అడుగుల కొడుకుంటాడు. ఎవడాడు? గొలియాతు. వాటితో యుద్ధం చేశాడా లేదా? యుద్ధం చేసి గెలిచాడా?
గెలిచాడు లేదా? ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చాడా లేదా? ఇప్పుడేం చేస్తున్నాడు? ఫిలిస్తీన్ల పక్షాన చేరి ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడేమో ఇశ్రాయేల్ ప్రజల పక్షంలో ఉన్నాడు, ఇప్పుడు ఫిలిస్తీన్ల పక్షంలో ఉన్నాడు. అంటే గోడ మీద పిల్లి సామెత ఉంది. ఒకసారి ఆశీర్వాదం ఉంటే అడు దూకుతున్నారు, ఒకసారి ఆశీర్వాదం ఇరు దూకుతున్నారు. తెలుసా మీకు గోడ మీద పిల్లి సామెత? దానికి ఎక్కడ రొయ్యల వాసన వస్తే అటు దూకుతుంది. హల్లెలూయా. నేటి క్రైస్తవ్యం యేసు రక్తమే జయం. దావీదు అదే చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజుగా చేస్తే, వారి కొరకు యుద్ధాలు చేయాలని ఏర్పాటు చేస్తే, దావీదు గారు ఏం చేస్తున్నారంటే శత్రువులైన ఫిలిస్తీన్ల పక్షాన చేరి జీవగలిగిన దేవుని ప్రజల పక్షాన దేవుడితో యుద్ధం చేస్తున్నాడు. అంటే చెప్పాల్సిన మాట ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా చేయి చూపిస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా కత్తిని చూపిస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దావీదు. దేవుడికి ఎవరైనా కత్తి చూపిస్తారా? దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడతారా? దేవుడితో ఎవరైనా యుద్ధం చేయడానికి ఇష్టపడతారా? హల్లెలూయా. అయితే ఇక్కడ మర్మం ఏంటంటే, ఒక దైవజనుడు గురించి, ఒక సేవకుడు గురించి, ఒక క్రైస్తవుడు గురించి, ఒక దేవుడి పిల్లల గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా, చెడ్డగా మాట్లాడినా, వాడి మీద వేలు చూపించినా, వాడిని తిట్టినా, వాడిని కొట్టినా, ఏది చేసినా అది దేవుడికి చేసినట్లే. ఎందుకు అంటే, ఉదాహరణకి నాలో ఎవరున్నారు? చెప్పాయి కింద సాక్ష్యం. ఇప్పుడైనా చెప్పరా? ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? మీలో ఎవరున్నారు? డౌటా? మీలో ఎవరున్నారు? చెప్పండి అమ్మా, మీలో ఎవరున్నారు? నాలో నేనే ఉన్నానంటావా? మాస్టర్ గారని నాలో నేనే ఉన్నాను, మీలో మాత్రం యేసు ప్రభు ఉన్నాడు. మీలో ఎవరున్నారు? దేవుడా, దేవా, నువ్వా, ఎవరు? దేవుడా, దేవుడు నేను బహుగా దీవించింది కాక. ఐ ప్రొఫెసర్ యువర్ సింగర్, నేను ప్రవచిస్తున్నాను, ఒక గొప్ప సింగర్ అనబడదు గాక. ఎవరన్నా రామేను అంటే ఆ పాపను మాత్రమే సింగర్ చేస్తాడు దేవుడు, మా పాపలు చేయడం, అందుకే మేము మనం అంటారా? నాలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? ఇప్పుడు నేను వైపు చేయి చూపించాను, ఎవరి వైపు చూపిస్తున్నాను? ఎవరైపు కదా? ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి ప్రజల పక్షాన దావీదు శత్రువుల పక్షాన చేరి దేవుడి ప్రజలకు కత్తి చూపిస్తున్నాడు, యుద్ధం చేయడానికి వారికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు దావీదు. అంటే ఒక క్రైస్తవుడు గురించి కానీ, ఒక సేవకుడు గురించి కానీ, ఒక సంఘం గురించి కానీ నువ్వు చులకన చేసినా, తక్కువ చేసినా, వారిని తిట్టినా, వారిని కొట్టినా, వారిని దూషించినా, ఏది వ్యతిరేకంగా వారి పక్షమును నువ్వు చేసినా అది దేవుడికి చేసినట్లు, అది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అది దేవుడికి వేలు చూపించినట్లు, అది దేవుడితో యుద్ధం చేసినట్లు, అది దేవుడితో పోరాడినట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దావీదు చేశాడు. చేయకూడనటువంటి తప్పు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉండకుండా శత్రువుల పక్షాన నుండి దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. చాలా మంది విశ్వాసులని వారు, క్రైస్తవులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతుంటారు, లేకపోతే క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. అది తగనిదని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఒకవేళ తప్పు చేస్తుండొచ్చు, ఒకవేళ తప్పు ఉండొచ్చు, ఒక లోపం ఉండొచ్చు, ఆ తీర్పు తీర్చే అధికారం దేవుడికి మాత్రమే ఉంది, ఆ ఏలు చూపించే అధికారం దేవుడికి మాత్రమే ఉంది. నువ్వు మాత్రం మౌనంగా ఉండాలి, నువ్వు మాత్రం ప్రార్థన చేయాలి, నువ్వు మాత్రం మేలు కోరుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు దేవుడి తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు. దేవుడికి నువ్వు వ్యతిరేకంగా తిరుగుతాడు, నీకు వ్యతిరేకంగా తిరుగుతాడు. ఇప్పుడు నీవు దేవుడు ఇలా ఉన్నావు అనుకో, ఎలా ఉంటాడు దేవుడు? ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఎదురుగా ఉన్నాను, వద్దులే నీకు, ఈ పాస్టర్ గారికి ఎదురుగా ఉన్నాను. ఇప్పుడు ఎట్టున్నాడు ఆయన? ఎట్టున్నాడు? ఇప్పుడు ఆయన వైపు నేనున్నాను, ఆయన నా వైపు ఇప్పుడు తిరిగాను. ఆయన ఎట్టున్నాడు? నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు కదా కదా. ఇప్పుడు దేవుడికి నువ్వు కత్తి చూపిస్తున్నావు, దైవజనుడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత గొప్ప ధనవంతుడైనా కావచ్చు, ఎంత పెద్ద కులస్తుడైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దైవజనుడు గురించి, మరి దేవుడి పిల్లల గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది దేవుడితో పోరాడినట్లు, దేవుడితో యుద్ధం చేసినట్లు. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సింది ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దావీదు చేసింది అదే. మొదటి విషయం, దేవుడి చిత్తమైన తెలుసుకోకుండా దావీదు ప్రయాణం చేశాడు. రెండవ విషయం వచ్చేసేసి ఆయన వదిలిపెట్టినటువంటి లోకాచారాలు, ఆ సంబంధమైనటువంటి వాటిని మరలా అనుసరించి నడుచుకుంటున్నాడు. మూడవది, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటూ యుద్ధం చేయడానికి దావీదు పూనుకుంటున్నాడు.
ఈ 3 కారణాలు బట్టి దేవుడు దావీదు యొక్క చేయిని విడిచిపెట్టాడు. ఈ 3 కారణాలు బట్టి దేవుడు దావీదు నుంచి తన అభిషేకాన్ని ప్రక్కన పెట్టాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ క్రైస్తవ సమాజము, దైవజనమా, మీకు ఒక ప్రశ్న, అయితే మేము ఒక ఆలోచించాల్సిందిగా మేము చేస్తున్నాం. ఏంటంటే మీ జీవితంలో కష్టం అనుభవిస్తున్నామేమో, శ్రమలు కూడా వెళ్తున్నామేమో, శోధనలు కూడా వెళ్తున్నామేమో, నువ్వు కూడా దావీదులాగా నీ ప్రార్థనా గదిలో, నీ పడి గదిలో ఎక్కి ఏడుస్తున్నామో, రాత్రులు ఏడుస్తున్నావేమో, ఉదయం ఏడుస్తున్నావేమో, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తున్నావేమో, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలు బట్టి, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి, నీకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు బట్టి ఏడుస్తున్నావేమో. ఒక్కసారి నిలబడి నువ్వు ఆలోచన చేస్తే మంచిదని రాత్రికాల సమయంలో ఒక దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. దావీదులాగా నీ జీవితంలో ఏమైనా దావీదులాగా నడుచుకుంటున్నావేమో, దావీదులాగా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావేమో, ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఇంకా దేవుడికి నువ్వు వ్యతిరేకంగా నడుచుకుంటూ మాట్లాడుతూ చేయి చూపిస్తున్నావేమో. ఈ 3 కారణాలు ఏదో ఒక కారణము, లేదా ఈ 3 కారణాలు ఏదో ఒకటి నీ జీవితంలో ఉందేమో. అందుకే నువ్వు ఎక్కి ఏడుస్తున్నావేమో, శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నావేమో, ఓదార్పు నందనంత శక్తి ఎక్కువగా ఏడుస్తున్నావేమో. ఒకసారి రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచన చేస్తే మంచిదని ప్రభు పేరుని మనవి చేస్తున్నాను ప్రియులారా. ఒకవేళ నీ జీవితంలో కూడా దావీదు జీవితంలో ఉన్నట్టుగా ఏమన్నా ఉంటే ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి నువ్వు నిలబడి ఆ సర్వశక్తిమంతున్న దేవుడికి, దేవా ఇదిగో దావీదులో ఉన్నటువంటి బలహీనతలు నాలో ఉన్నాయి, వాటిని తీసివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాలో ఆ బలహీనతలను తీసివేసి మరలా నీ సన్నిధి నీ అభిషేకముతో నింపి ఈ దుఃఖము నుంచి, ఈ వేదనకరమైన స్థితుల నుంచి నన్ను బయటికి నడిపించని ప్రార్థన చేయగలిగితే సర్వశక్తిమంతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా అటువంటి దుఃఖపరమైనటువంటి స్థితిలో నుంచి, వేదనకరమైన స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, నేను ముగిస్తాను ఇక 18వ వచనం. చాలండి ప్రియులారా. 3-4 వచనాల్లో చూస్తే దావీదు యొక్క 2 భార్యలు, పిల్లలను, సంపద మొత్తం శత్రువులు ఎత్తుకుపోయారు. 18వ వచనానికి వచ్చేసరికి దావీదు ఏం జరిగింది? రికవరీ జరిగింది. నా ప్రభు మరలా మీకు రికవరీ చేయును గాక. నేను ప్రవచిస్తున్నాను ఒక ప్రవక్తగా, దేవుడికి ఇచ్చిన అధికారము, దేవుడికి ఇచ్చిన అభిషేకము చొప్పున నేను ప్రవచిస్తున్నాను. సాతాను ఏవేవైతే ఎత్తుకొని పోయాడో, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణము, ఈ సమయం వరకు, అది ఆనందమా, సంతోషమా, ఐశ్వర్యమా, ధనమా, బంగారమా, స్థలమా, ఇల్లులా, ఆస్తులా, వాటెవరికి అవన్నీ ప్రభు తిరిగి మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎంత గట్టిగా అరిశాను, మీరు ఎంత గట్టిగా అరిశారు. అగో అన్నయ్య చూడు, యేసు రక్తమే జీవం, చూసారా? హల్లెలూయా. 18వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, దావీదు కోల్పోయినంత సంపాదించుకున్నాడా? కొద్దిదేమి గొప్పదేమి. ఏంటంట? కొద్దిది గొప్పది, విలువైంది, విలువ తక్కది, అన్ని కూడా ఏం చేశాడంట దావీదు? ఏం చేశాడంట? మరలా తిరిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక ప్రశ్న, 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులు సంపాదించవచ్చు? 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నారు, ఎన్ని రోజులు సంపాదించవచ్చు? ఎన్ని రోజులు? సంవత్సరం అంటే ఒక్కొక్క 3 నెలలు, ఒక్కొక్క నెలే, ఒకరికి 1 వారమే అనుకుందాం కదా. ఒక రోజు పడుతుందిగా మీకు. దావీదు పొద్దున పోగొట్టుకున్నాడు, సాయంత్రం తెచ్చుకున్నాడు. అలా మీకు వచ్చును గాక. హల్లెలూయా. మీరు వాక్యం చదివితే ప్రియులారా, ఉదయం పోగొట్టుకున్నాడు, సాయంత్రం తెచ్చేసుకున్నాడు. ఏం చేశాడు? ఉదయం పోగొట్టుకుంటే సాయంత్రం తెచ్చేసుకున్నాడు. సాధ్యమేనది? సాధ్యమే. ఎలా తెలుసా? ఆ 30వ అధ్యాయంలో మరలా 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ 30వ అధ్యాయంలోనే నేను రిఫరెన్స్లు ఏమి ఇవ్వను, కానీ అది నేను చదివేసేసి నేను ముగిచ్చేస్తాను. అక్కడ 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి ప్రియులారా. మరలా దావీదు కోల్పోయిందంటే ఒక్క రోజులోనే సాయంత్రం తెచ్చేసుకున్నాడు. ఎందువలన ఎట్లా తెచ్చుకున్నాడంటే, దావీదు దేవుడి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. రెండోది ఏం చేశాడంటే, అక్కడ యాజకుడు ఒకతనున్నాడు. అక్కడ యాజకుడు ఏఫోదు ధరించిన ఒక యాజకుడు తీసుకొని రమ్మంటాడు అబ్యాతారుని.
అంటే ప్రధాన యాజకుడు ధరించేటటువంటి వస్త్రపు కోడ్, వస్త్రము, ప్రత్యేకమైన వస్త్రము. దేవుడు ఆ ప్రధాన యాజకుల కొరకు డిజైన్ చేసినటువంటి ఒక వస్త్రం కనపడుతుంది, ఏఫోదు దాని పేరు. ఆ ఏఫోదు యొక్క మర్మం ఏంటంటే దానికి ఇక్కడ ఇలా జానెడు పొడవు జానెడు వెడల్పుతో న్యాయ విధాన పట్టి అని ఉంటుంది. ఈ న్యాయ విధాన పట్టిలో 12 రాళ్ళు ఉంటాయి. 12 రాళ్ళు ఉంటాయి. ఈ 12 రాళ్ళ యొక్క సూచన ఏంటి అని అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు సాదృశ్యం. అంటే దాని అర్థం ఏంటంటే సేవకుడు అనేవాడు సంఘాన్ని లేదా విశ్వాసిని తన గుండెల మీద మోయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? గుండెల మీద సేవకుడు అనేవాడు తన సంఘాన్ని తన విశ్వాసిని మోయాలి. ఇంకోటి ఆ ఏఫోదు మీద ఇటు 6 రాళ్ళు ఉంటాయి భుజాల మీద. దాని అర్థం ఏంటంటే సంఘాన్ని విశ్వాసిని సేవకుడు అనేవాడు తన భుజాల మీద మోయాలి. ఎక్కడ మోయాలి? అలాంటి ఒక సేవకుడు. ఎలాంటి సేవకుడు? ఎలాంటి సేవకుడు? ఒక సమర్పణ, ఒక వైరాగ్యము, ఒక రోషము, ఒక పౌరుషము, ఒక ప్రేమ, ఒక తగ్గింపు, ఒక విధేయత, ఒక యథార్థత, ఒక సత్యత కలిగి నడుచుకునే ఒక సేవకుడు. హల్లెలూయా. అటువంటి ఒక సేవకుని కనుగొని ఆ సేవకుడితో సహవాసంలో ఉంటూ ఆ సేవకుడితో నడుస్తూ హల్లెలూయా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదటిది దేవుడి బట్టి ధైర్యం నేర్చుకున్నాడు. రెండోది ఒక మంచి సమర్పణ సేవకుడితో సహవాసం, సంఘ సహవాసం. మరి ఉన్నారు పాస్టర్ గారండి, మీరే చేసుకోండి ప్రార్థన, మాకు ప్రార్థన చేయడం తెలుసు, మేము ప్రార్థన చేసుకుంటాం ఇంట్లో. అది కాదమ్మా, సంఘానికి రా, మందిరానికి రా, ఇక్కడ సంఘంలో ఉండు, సహవాసంలో ఉండు, దీవించబడదు. భయం ఉన్న పాస్టర్ గారండి, అవన్నీ మేము చూసేసాం, మేము చేసుకుంటాం, మాకు వచ్చండి. పాటలు పాడడం మాకు వచ్చు, ఆరాధన చేయడం మాకు వచ్చు, వాక్యం చదవడం మాకు వచ్చు, భాషలు మాట్లాడడం వచ్చు, దర్శనాలు వచ్చు, అన్ని మాకు తెలుసు పాస్టర్ గారు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. దేవుడికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఒకటి, దావీదు దేవుడి బట్టి ధైర్యం నేర్చుకున్నాడు. రెండోది ఒక మంచి సంఘ సహవాసము, సమర్పణ కలిగిన ఒక సేవకుడితో అక్కడ సహవాసం. మూడవది హల్లెలూయా, ఏదైతే దేవుడు ఆ దాసుడి ద్వారా బయలుపరిచాడో దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీ దాసుడి దగ్గరకు వచ్చి, అయ్యా మరి ఇగో మా పాపకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఈ దేవుడి చిత్తమే కాదా నువ్వు చెప్పు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవుడి చిత్తమే నడుచుకోనగానే నడుచుకోవడం, వద్దు అంటే ఆగిపోవడం. హల్లెలూయా. ఇక్కడ దావీదుని దేవుడు అదే చేశాడు, ధైర్యం నేర్చుకున్నాడు, ఒక సంఘ సహవాసంలో ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా చేశాడో 18వ వచనంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆయన మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అలా చేయుదురుగాక, అలా సంపాదించుకుందురుగాక. సాతాను ఏవేవైతే ఎత్తుకొని పోయాడో మీ జీవితంలో అవన్నీ మీరు తిరిగి మీరు సంపాదించుకుందురుగాక, అవన్నీ దేవుడు మీకు ఇచ్చునుగాక. జకర్యా 9:12 ప్రకారం రెండింతల మేలులతో దేవుడు మిమ్మల్ని ఏర్పునుగాక. యోబు జీవితంలో దేవుడు రెండింతగా ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని రెండింతగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేశాడు. దానికి 3 కారణాలు. మరలా ఆయన ప్రయాణం చేసిన ఆ విపత్కరమైన పరిస్థితుల నుంచి దావీదు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కోల్పోయిన ఆశీర్వాదం మరలా సంపాదించుకున్నాడు. మీ ఆశీర్వాదాలు మీరు కోల్పోయి ఉన్నారేమో, అది ఈ 3 కారణాలు అయి ఉండొచ్చు. మరలా ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి, కోల్పోయినాయి రెండింతలుగా పొందుకోవాలి, కొద్దిదేమి గొప్పదేమి పొందుకోవాలంటే దావీదులాగా మరలా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మనుషుల బట్టి కాదు, మనుషుల అధికారాన్ని బట్టి కాదు, కానీ అండబలం కండబలం కొండబలం కాదు, కానీ దేవుడి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మన ధైర్యం దేవుడే, దేవుడి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండు, ఒక మంచి సంఘ సహవాసం, ఒక సేవకుడితో సహవాసం కలిగి నేర్చుకోవాలి. 3, ఏదైతే దేవుడు ఆ దాసుడు ద్వారా వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుంటాడో, దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దాని ప్రకారం అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేస్తారో మీరు కోల్పోయిందంతా ప్రభు మీకు ఇచ్చునుగాక. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. దయచేసి త్వరగా అందరు లేచి నిలబడదాం. సమయం చాలా అయిపోయింది.